స్వాగతం. 24 గంటలు కాదు, ఒక్క సెకండ్లో మీ ముందుకు. దొడ్డి కొమరయ్య సినిమా నిర్మాణంలో భాగంగా సహ నిర్మాతల చేరికల కోసం దొడ్డి కొమరయ్య చిత్ర దర్శకులు మహాలంక సేనాపతి కోదాడ మండలం గణపవరం గ్రామంలో పర్యటించటం జరిగిందని దొడ్డి కొమరయ్య సినిమా సహనిర్మాత కోదాడ నియోజకవర్గం చైర్మన్ అంకతి అనసూయ ఒక ప్రకటనలో తెలియజేశారు. ఏ తెలంగాణ ప్రజల కోసమైతే ఆనాడు తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో దొడ్డి కొమరయ్య చనిపోయాడో అదే ప్రజల చేత దొడ్డి కొమరయ్య సినిమా తీయాలన్న ఆలోచనతో తెలంగాణలోన 243 కులాల నుండి 1000 మంది సహ నిర్మాతలను సినిమా నిర్మాణంలోకి భాగస్వాములను చేస్తున్నాం. తద్వారా తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట తొలి అమరుడు దొడ్డి కొమరయ్య చరిత్రను నేటి తరానికి తెలియజేయటం మా మొదటి లక్ష్యం అని దొడ్డి కొమరయ్య చిత్ర దర్శకులు మహాలంక సాయిబాబా ఒక ప్రకటనలో తెలియజేశారు. స్వాతంత్రం వచ్చి 78 సంవత్సరాలు అయినా తెలుగు చలనచిత్ర పరిశ్రమలో అవకాశాలు ఇవ్వడం లేదని, తెలంగాణ కళాకారులు అంటే అంత అంటరానివారా లేక కళను ప్రదర్శించే చేతకానివారా అని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఇక నుంచి తెలంగాణ ప్రజలు సినిమా చూసేవాళ్లం కాదు, సినిమా తీసేవాళ్లం అని చిత్ర పరిశ్రమకు సవాల్ చేస్తూ ఇండియన్ పీపుల్ ఫ్యాక్టరీ అనే బ్యానర్పై తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట తొలి అమరుడు దొడ్డి కొమరయ్య సినిమాను నిర్మిస్తున్నామని వారన్నారు. దొడ్డి కొమరయ్య సినిమాకి సహ నిర్మాతలుగా ఈర్ల శ్రీనివాస్ రెడ్డి, ఈర్ల నరసింహారెడ్డి, పొట్టికూటి గురువయ్య గౌడ్, పోసం కృష్ణయ్య, పొట్టి నాగేష్, కాసాని శ్రీనివాసరావు, విప్పాల సుధాకర్, మోత్కూరి రామాచారి, షేక్ జాను మియా చేరినారు. ఈ కార్యక్రమంలో బచ్చు రాజ్యం, బుడిగం ఝాన్సీ, తాడూరి ప్రకాష్, ఓరుగంటి సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. సో ముఖ్యంగా తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట తొలి అమరుడు దొడ్డి కొమరయ్య మీద సినిమా నిర్మిస్తున్నాము. ఈ సినిమా నిర్మాణం ఎలా అంటే, ఏ సినిమాకైనా ఒకరో ఇద్దరు నిర్మాతలు ఉంటారు, కానీ తెలంగాణ చరిత్రను తెలంగాణ ప్రజలకు చెప్పాలన్న ఆలోచనతోన ఒక 1000 మంది తెలంగాణ ప్రజలను పెట్టి ఈ సినిమా నిర్మించడం జరుగుతుంది. జిల్లాకు 26 మంది సహ నిర్మాతలను తీసుకుంటూ తెలంగాణ వ్యాప్తంగా 33 జిల్లాల నుంచి అన్ని కులాల వాళ్ళని తీసుకుంటూ ఈ సినిమా నిర్మిస్తున్నాం. మా లక్ష్యం ఒకటి, తెలంగాణ చరిత్రను, ఆ రోజు తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం చరిత్రను నేటి తరానికి ముందు తరాలకు చెప్పడం మా లక్ష్యంలో ఒకటి. 2 లక్ష్యం వచ్చేసి, తెలంగాణలో చిత్ర పరిశ్రమ ఉన్నా కూడా తెలంగాణ కళాకారులకు అవకాశం ఇవ్వట్లేదు. స్వతంత్రం వచ్చి 78 ఏళ్ళు అవుతుంది, మరి ఎందుకు తెలంగాణ కళాకారులను ఇండస్ట్రీ వైపు రానియట్లేదు? ఎంతోమంది గ్రామీణ కళాకారులు కేవలం రంగస్థలం నటులుగా మిగిలిపోతున్నారు. వాళ్ళ దగ్గర కళ ఉన్నా కూడా వాళ్ళకి ప్రదర్శించడానికి ఎవరు అవకాశం ఇవ్వట్లేదు. కాబట్టి ఒక తెలంగాణ బిడ్డగా, లేదు మా సినిమాలు మేమే తీసుకుంటాము, మా చరిత్ర మేమే చెప్పుకుంటాము, ఆ సినిమాకి వచ్చే లాభాలు కూడా మేమే తీసుకుంటామన్న ఆలోచనతోన తెలంగాణ వ్యాప్తంగా ఉన్న 243 కులాలను ఏకం చేస్తూ ఈ సినిమా నిర్మిస్తున్నాం. ఇప్పటివరకు దాదాపుగా 16 జిల్లాల్లో పోస్టర్స్ ఆవిష్కరించడం జరిగింది. జిల్లాకి 26 మంది చొప్పున తీసుకోవడం జరిగింది. సో గణపవరం గ్రామంలో కూడా కళాకారులు ఉన్నారని తెలిసి వరవర రంగనాయక నాట్య కళామండలి కళాకారులను తీసుకోవడం కోసం ఈరోజు రావడం జరిగింది. ఏది ఏమైనా తెలంగాణలో కళాకారులు టాలెంట్ సత్తా చూపించాలన్న ఆలోచనతోనే మేము ఇండియన్ పీపుల్స్ ఫిల్మ్ ఫ్యాక్టరీ అనే బ్యానర్ని స్థాపించి ఇక్కడి నుంచి కంటిన్యూగా ఈ బ్యానర్లో తెలంగాణ ఉద్యమ నాయకుల చరిత్రలు తీస్తూ తెలంగాణ కళాకారులకు అవకాశం ఇస్తూ, ఇక తెలంగాణ ప్రజలు సినిమా చూసేవాళ్ళు కాదు, వాళ్ళు కూడా సినిమాలు తీస్తారు అనే ఒక మెసేజ్ ఇవ్వడం కోసం ఈ ప్రయాణం చేపట్టడం జరిగింది. ఈరోజు గణపవరం గ్రామ పంచాయతీ నుంచి 10 మంది కళాకారులు సహ నిర్మాతలుగా చేరడం జరిగింది. వారికి పేరు పేరున మా దొడ్డి కొమరయ్య సినిమా టీం తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, భవిష్యత్తులో గణపవరం కళాకారుల ఆధ్వర్యంలో మరికొన్ని గ్రామాల్లో పర్యటిస్తూ కళాకారుల చేరికలు చేసుకుంటూ రాబోయే రోజుల్లో దొడ్డి కొమరయ్య సినిమా ద్వారా తెలంగాణ కళాకారుల నటనేందో ప్రపంచానికి చూపిస్తాం. ఖచ్చితంగా ఈ సినిమా నిర్మాణం ఒక ప్రపంచ రికార్డు. ఎందుకంటే దాదాపుగా ఇన్ని జిల్లాలతో, ఇన్ని కులాలతో, ఇంతమందితో ఏ డైరెక్టర్ కూడా సినిమా నిర్మించలేదు. ఫస్ట్ టైం ఒక తెలంగాణ సినిమా విషయంలో జరగబోతుంది. సో ఖచ్చితంగా తెలంగాణ కళాకారుల టాలెంట్ను ఈ సినిమా ద్వారా బయట పెడతామని తెలియజేసుకుంటూ, ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి, ముఖ్యంగా గణపవరం గ్రామ పంచాయతీ కళాకారులకు, ప్రజలకు, పెద్దలకు నా పేరున ధన్యవాదాలు. ఒకటైన 2 మనసులకు 3 ముళ్ల బంధం వేసి 4 దిక్కులు మీ తోడై నడవగా
పంచభూతాలు పల్లకే కాగా 6 జన్మలకు తోడుంటామంటూ జరిగే వేడుకే కళ్యాణం. కని విని ఎరుగని రీతిలో జరిగే కళ్యాణ వైభవానికి అందమైన వేదిక శబరి ఏసీ ఫంక్షన్ హాల్, ఖమ్మం. ప్రకృతి అందాలతో ఆహ్లాదకరమైన వాతావరణంలో ఖమ్మం పరిసర ప్రాంత ప్రజలకు అనువైన ప్రదేశంలో నిర్మించబడిన ఫంక్షన్ హాల్ శబరి ఏసీ. అన్ని రకాల వివాహాది శుభకార్యాలకు, ఎంగేజ్మెంట్ ఫంక్షన్లకు, బర్త్డే ఫంక్షన్స్ కు, కంపెనీ మీటింగ్స్ కు, మెచ్యూర్ ఫంక్షన్స్ కు, షష్ఠి పూర్తి, ఓణీల ఫంక్షన్స్ కు, ఇతరత్ర శుభకార్యాలకు అందుబాటులో కలదు. విశాలమైన ప్రదేశం, విశాలమైన పార్కింగ్ మరియు జనరేటర్ సౌకర్యం. మీ ఇంట వేడుక, మా అందమైన వేదిక కలిసి చేసే శుభకార్యం నిలిచిపోయేను కలకాలం. శబరి ఏసీ ఫంక్షన్ హాల్, ప్రొప్రైటర్ శాస్తా శబరి, ముస్తఫా నగర్ రోడ్, అగ్రహారం గేట్ దగ్గర, ఖమ్మం 1. కాంటాక్ట్ 9704558546, 9951929227 మరియు 9951929228.